హలో అస్సలం అయికం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజైతే కాలేజ్కి అయితే వెళ్తున్నా. చాలా రోజుల తర్వాత అంటే వెళ్ళిన మధ్యలో టైం దొరకలేదు వీడియో తీయడానికి. హాస్పిటల్ బాగా వెళ్తుంది మేడం. ఇప్పుడైతే 6:45కి రమ్మన్నది, దాని తర్వాత 7:30కి రమ్మన్నది. ఎప్పుడైతే వచ్చేసిన మేడం వాళ్ళ ఇంటికి చూద్దాం. మెసేజ్ వచ్చినట్టుంది, ఒక్క నిమిషం మెసేజ్ చదువుతూ. ఎప్పుడైతే 9 గంటలకు రమ్మంటుంది. మంచిగా అదే ముందు చెప్తే పడుకొని 8:30కి లేచి వస్తుండే, ఫ్రెష్ అప్ అయ్యి 6 గంటలకు లేచిన 6:30 అనగానే 6 గంటలకు లేచి మొత్తం నిద్ర అయితే మొత్తం వేస్ట్ చేసాం. ఇలానే ఉండదు డ్రైవింగ్ లైఫ్. ఎగ్జాక్ట్ టైం చెప్పారు, అదే మనం ఒక 5 నిమిషాలు లేట్ చేసామనుకో, 5 నిమిషాలు లేట్ చేస్తే వాళ్ళైతే కయ్యానికి ఎగబడ్డట్టు ఉంటుంది. ఎప్పుడైతే వెళ్ళిపోతున్నా మళ్ళీ ఏ రూమ్కి వచ్చినా మెసేజ్ వచ్చింది చూసుకున్నా, రిప్లై కూడా ఇవ్వాలి ఏమి వాళ్ళు. ఇక మళ్ళీ వెళ్ళిపోతున్నాయి రూమ్కి. పోయి రూమ్లో రెస్ట్ చేసుకున్నాం, ఇంకేం చేద్దాం. అక్బర్ అన్న రూమ్లో అక్బర్ అన్న కూడా పడుకున్నట్టు, లేపి టిఫిన్ చేయడానికి అయినా పోతుండే. అక్బర్ అన్నకి లేపుకొని పడుకున్నాడు. ఆయన నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేసాడు అందుకోసమే పోనీ నా రూమ్కి వెళ్ళిపోయి వెయిట్ చేసి ఇంకో 1.5 అవర్ ఉంది, ఇంకో గంటన్నర ఉంది. గంటన్నర వెయిట్ చేస్తే అప్పటి వరకు 9 అవుతుంది. మళ్ళీ కాలేజ్ తీసుకొని పోతాం. మా మేడం చెప్పడం మర్చిపోయాను, మా మేడం వాళ్ళ మదర్సాలో అయితే స్కూల్ లేదు పిల్లలకు, పెద్దలకు ఉంది. ఈడేమో చూసి బండి అడుగుతున్నారు. మదర్సాలో అయితే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. మా మేడం వల్ల మదర్సా అయితే చిన్న పిల్లలది అదైతే అయిపోయింది కంప్లీట్. హాలిడేస్ ఈ రోజు నుంచి అనుకుంటా. వాళ్ళ అంటే వాళ్ళు ఏమో పార్టీ చేసుకుంటున్నారు. ఎందుకంటే నైట్ నేను 10 గంటలకు వీడియో తీయలేను, ఎందుకంటే నేను ఒక్కొని ఉండే, అక్బర్ అన్న ఉండే. కానీ కొంచెం సామాన్ తెచ్చుడికి అయితే టెంట్ హౌస్లో నుంచి కూర్చోవడానికి ఆమ్ రెస్టర్, వెనక వరగడానికి, కింద పరుచుకోవడానికి ఫర్షాలు అయితే తీసుకొని వచ్చినాం. ఫర్షా అంటారు కింద పరుచుకోనికి. దాన్ని తీసుకొచ్చి మేడం వాళ్ళ మదర్సాలో నైట్ అయితే వేసేసినాం. మళ్ళీ అది రెస్పాన్సిబిలిటీ నాది అనుకుంటున్నాం. ఎందుకంటే మా మేడం దగ్గర ఉంటుంది, ఈయన మదర్సాకి దగ్గర ఉంటుంది కాబట్టి మా మేడం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మేడం తీసుకుంటే నా రెస్పాన్సిబిలిటీ. మేడం బట్టి ఓన్లీ లొకేషన్ పంపి ఈ నుంచి ఇద్దే అని చెప్తుంది తప్ప ఇక మొత్తం అయితే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే పోదాం రూమ్కి. మదర్సాలు ఎగ్జామ్స్ నడుస్తున్నాయంట. నాకు తెలిసి నాకు మదర్సా డ్యూటీ లేదు, ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్ళిపోతా, నాకు అట్టే టైం అయిపోతుంది, హాస్పిటల్ అట్టే టైం అయిపోతుంది. కాబట్టి మా లడ్డు బాబుని అయితే మా కఫీలే తెస్తాడు, తీసుకొస్తాడు. ఇప్పుడు నేను కూడా అయితే రూమ్కి వచ్చేసిన, మళ్ళీ కలుద్దాం. స్టైల్ మేడం వాళ్ళ అమ్మాయి అయితే మెసేజ్ చేసింది ఇప్పుడైతే రమ్మని. టైం అయితే 9 అవుతుంది చూస్తున్నారు. ఎప్పుడైతే వెళ్ళిపోదాం కాలేజ్కి, మరి ఎటుపోతుందో తెలియదు, హాస్పిటల్ తెలియదు. అయితే వాళ్ళు ఎండ వెళ్ళింది కాబట్టి జాకెట్ కూడా తీసేసిన. పోదాం, కలుద్దాం మళ్ళీ. ఇప్పుడే రూమ్కి వచ్చినా లేదో మా కఫీల్ అయితే మా బాబాయ్ అయితే ఫోన్ చేసిండు సౌదీ. ఇప్పుడైతే వెళ్ళి వాళ్ళ లడ్డు బాబుని ఎక్కించుకురమ్మంటున్నా మదర్సా నుంచి. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, నాకు తెలిసి ఎగ్జామ్స్ అయిపోయిందచ్చు. టైం అయితే 10:30 అవుతుంది. పోయి కాల్ చేయమన్నాడు మదర్సాకి వెళ్ళి. చూద్దాం, ఎగ్జామ్స్ అయిపోయిందచ్చు, పోయి ఎక్కించుకొని వద్దాం. వాళ్ళు ముందే ప్రిపేర్ అయి ఉంటారు, అక్కడ నుంచి రాగానే ఎటు పంపాలా అన్నట్టు. నేను పంపుతా, తర్వాత నువ్వు పంపు, తర్వాత మళ్ళీ నువ్వు పిలుచుకో అన్నట్టు ప్రిపేర్ అయి ఉంటారేమో. ఇప్పుడైతే పోదాం, చూద్దాం ఎట్లయితే. మన అటుబాబుని అయితే తీసుకుని వచ్చిన బ్యాగ్ అయితే పెట్టి బకాలకైతే వెళ్ళిండు. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నా అకౌంట్లోకి డబ్బులు వేయించి 20 ఏళ్ళు బకాలకి అయితే వెళ్ళిండు. ఆడికి ఎంత చెప్పినా వింటలేడు, ఎందుకంటే ఆడు వాడికి డైట్ చెప్పిర్రు, జిమ్ జాయిన్ అయ్యిండు కాబట్టి డైట్ చెప్పిర్రు. బకారాలను అవి బతాతస్ అంటే కుర్కురేలు, మళ్ళీ పొటాటో చిప్స్ అవి తినకు, అసీర్లు తాగకని చెప్పారు. ఆయన వింటలేడు.
ఇట్లా టైం దొరికినప్పుడల్లా మోకా చూసుకొని అయితే బకాలకు వచ్చేస్తాడు. ఇప్పుడు నేను తీసుకున్నా వాళ్ళ నాన్నతో వస్తాడు కాబట్టి ఎప్పుడు దొరకప్పుడు బకాలకు నాతో వచ్చిందని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నా ఫోన్లో నుంచి నాన్న డబ్బులు పంపు సోయల్ అకౌంట్లకు అని అడిగి మరి తీసుకున్నాడు. ఇప్పుడు వస్తున్నాడు, మళ్ళీ కలుద్దాం. ఎప్పుడైతే అన్న రూమ్కి అయితే వచ్చేసిన మా లడ్డుబాబుని డ్రాప్ చేసి ఇటే వెళ్ళేటప్పుడు అయితే అన్న రూమ్ ఉంటుంది. అయితే అన్న ఫిష్ తెచ్చి నేను చెప్పినా కదా, అయ్యో అన్న ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నాడు. ताजी मच्छी लाए? हाँ ताजी। ताजी का मतलब ये भी बर्फ में नहीं लगी है, बर्फ जमी वाली नहीं थी। हाँ क्या कर रहे हो? ये देखेगी कहीं साले तुम मुझे खा रहे हो। क्या आग निकाले खा रहे हो? हाँ वाह पंच, अब पंचिंग पंचनामा के पंच है। कहीं साले तुम मुझे ऐसी खा रहे हो, गाली देगी वो। దాని కళ్ళైతే తీసేసిండు. ఎందుకు తీస్తున్నావు అన్న అంటే అది మనల్ని నన్ను తింటున్నారని చూసి చెప్తాడట, అందుకు తీస్తున్నాను చెప్తున్నాడు అన్న. అన్న ठीक है, अकबर भाई बनाओ, मैं जाता हूँ. मेरा भी प्लान बनाने का नहीं है, मेरा प्लान है फ्राई व्राई करके मसाला पीस से रख दूंगा, हाँ करके और शाम को बनेगी. दोपहर में क्या खाएं? दोपहर में लाएंगे चावल शाम में आएंगे लोग ज्यादा. शाम में कोई नहीं कल छुट्टी है. अरे कोई नहीं आएगा, పక్కా कोई नहीं आएगा. ఒప్పందం అయితే పార్సల్ తీసుకున్నా ఈరోజు. అక్బర్ అన్న రూమ్లో అయితే నిన్న నైట్ ఏం వంట చేయలేము. ఫిష్ తెచ్చిండు, మార్నింగ్ వంట చేస్తాడు, చేయలేడు అన్న, ఈవినింగ్ చేస్తాడంట. అయితే ఇప్పుడైతే వెళ్ళిపోయాం రూమ్కి, ఎందుకంటే నాకు వచ్చినప్పటి నుంచి దింపుతూనే ఉన్నారు, మళ్ళీ నాకు కాలేజ్ టైం అవుతుంది. లడ్డుబాబుని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మా మేడంని కూడా డ్రాప్ చేసిన ఇంటి దగ్గర. ఫ్రెష్ అప్ అవుదామన్న టైం లేదు, ఇక తినేసి పోయి ఈవినింగ్ వచ్చిన తర్వాతనే రెస్ట్ తీసుకున్న తర్వాత లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రెడీ ఉండాలి. ఇప్పుడైతే పోదాం, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే వచ్చేసిన జామా కాలేజీలో అయితే పార్కింగ్లో అయితే వెయిట్ చేస్తున్నా. చల్లని గాలి వస్తుంది, ముందర ఫ్రీ వైఫై వస్తుంది, కూర్చొని టైం పాస్ అయితే చేస్తున్నా. చూద్దాం ఎప్పుడు చేస్తాం మేడం ఫోన్, అప్పుడైతే మళ్ళీ కాలేజ్ ఇక్కడ నుంచి అయితే ఫ్రీ వైఫై వస్తుంది. ఇందులో నుంచి కాలేజ్కి కూడా ఉంది కానీ అంత సిగ్నల్ వస్తలేదు ఎంత ఇక్కడ దాకా. నాకు తెలిసి అటు లోపలనే వస్తుందేమో, గెస్ట్ సిగ్నల్ అని వస్తుంది. మధ్యాహ్నం కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అయితే పడుకొని ఎప్పుడైతే అక్బర్ నా రూమ్కి వచ్చిన నైట్ ఎప్పుడైతే ఫిష్ ప్రిపేర్ చేసిండు, మార్నింగ్ చేయలేడంట, రూమ్లో అట్టని పడుకున్నాడు. ఫిష్ అయితే రెడీ అవుతుంది, ఫ్రై చేసి పెట్టుకున్నాడు మార్నింగే. మసాలాలు అన్నీ అందులోనే కలిపేస్తున్నాడు, టమాటా పేస్ట్ మరియు ఉల్లిగడ్డలు అవన్నీ గ్రైండర్ చేసి అయితే రెడీ చేసిండు. అందులోనే ఉప్పు కారం మసాలాలు అవన్నీ అన్నీ వేసుకుంటున్నాం. వెయిట్ చేద్దాం, రెడీ అయినాక తిని రూమ్కి వెళ్ళిపోదాం. రేపు కూడా మనకు కాలేజ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. ఫిష్ అయితే మంచిగా, కర్రీ అయితే మంచిగా అయింది. తిన్న తర్వాత అన్న బండ్ల డీజిల్ లేదంటే డీజిల్ పోపించుకోవడానికి అయితే పెట్రోల్ బంక్ పోతున్నాం. ఇక్కడ అన్ని పెట్రోల్ బంక్లు అయితే డీజిల్ దొరకదు, కొన్ని పెట్రోల్ బంక్లోనే ఉంటుంది. ఇప్పుడైతే దానికోసం అయితే 10 కిలోమీటర్లు పోవాలి. వచ్చేసినాం, దగ్గర సిగ్నల్ దగ్గర ఉన్నాం. మళ్ళీ యూటర్న్ కొట్టి మళ్ళీ పోవాలి, ఇంకొక 5 కిలోమీటర్లు ఉన్నది, అంత దూరం అయితే వచ్చేసినాం. ఈ వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ రేపు ఫాస్టింగ్ ఉంది, 3 రోజులు ఫాస్టింగ్ ఉండాలి. అయితే మార్నింగ్ మళ్ళీ లేవాలి కాబట్టి 3:30 గంటల. వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. మరిన్ని వీడియోస్తో, మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.